ఈ ప్రపంచంలో ఏ వ్యాపారానికైనా కోట్లాది రూపాయల పెట్టుబడి కావాలి. కానీ అతడికి మాత్రం కేవలం ఒక సైకిలు, కొంచెం పట్టుదల మాత్రమే ఉన్నాయి. ఒక ప్రభుత్వ ఉద్యోగి తన ఇంటి పెరట్లో తయారు చేసిన వాషింగ్ పౌడర్ ప్రపంచ దిగ్గజ కంపెనీలనే వణికించింది. అంటే మీరు నమ్ముతారా? సర్ఫ్ లాంటి అంతర్జాతీయ బ్రాండ్‌లు రాజ్యమేలుతున్న కాలంలో, నిర్మా అనే ఒక లోకల్ బ్రాండ్ ప్రతి భారతీయ గృహిణి మనసును ఎలా గెలుచుకుంది? మార్కెటింగ్ చరిత్రలోనే ఎవరూ చెయ్యని సాహసాలు చేసి, అసాధ్యమైన విజయాన్ని సుసాధ్యం చేసిన కర్సన్ భాయ్ పటేల్ సక్సెస్ స్టోరీ గురించి మనం ఈరోజు తెలుసుకుందాం. అది 1969. భారతదేశంలో బట్టలు ఉతకడం అనేది ఒక ఖరీదైన వ్యవహారం. ఎందుకంటే మార్కెట్‌లో ఉన్న ఒకే ఒక్క పెద్ద బ్రాండ్ సర్ఫ్. అది ఎంత ఖరీదైనదంటే కేవలం ధనికులు మాత్రమే దానిని కొనగలరు. కానీ గుజరాత్‌కు చెందిన ఒక సాధారణ ప్రభుత్వ ఉద్యోగి తన సైకిల్‌పై వచ్చి ఆ ధనికుల బ్రాండును మట్టి కరిపించాడు. ఒక సామాన్యుడి సైకిల్ ప్రయాణం వేల కోట్ల సామ్రాజ్యంగా ఎలా మారింది? బిజినెస్ ప్రపంచంలో జాయింట్ కిల్లర్ అని పిలిచే కర్సన్ భాయ్ గురించి మనం ఖచ్చితంగా తెలుసుకోవాల్సిందే. కర్సన్ భాయ్ పటేల్ ఒక ల్యాబ్ టెక్నీషియన్. ఆయన దగ్గర డబ్బు లేదు. కానీ ఒక అద్భుతమైన ఫార్ములా ఉంది. తన ఇంటి వెనుక ఉన్న 80 చదరపు అడుగుల చిన్న గదిలో రాత్రిపూట డిటర్జెంట్ తయారు చేయడం మొదలుపెట్టారు. దానికి తన కూతురు నిర్మల జ్ఞాపకార్థం నిర్మా అని పేరు పెట్టారు. అప్పట్లో సర్ఫ్ కిలో రూ. 13 ఉండేది. అది సామాన్యుడికి చాలా భారం. కానీ కర్సన్ భాయ్ తన పౌడర్‌ను కేవలం రూ. 3కే అమ్మడం మొదలుపెట్టారు. నిర్మా సక్సెస్‌లో 2 ప్లాన్స్ ఉన్నాయి. ఒకటి ధర, రెండవది ఐకానిక్ జింగిల్. ఇది మీ అందరికీ తెలిసిందే. వాషింగ్ పౌడర్ నిర్మా అనే పాటను ప్రతి ఒక్కరి నోళ్ళల్లో నానబెట్టారు. కానీ మధ్యలో ఒక పెద్ద సమస్య వచ్చింది. దుకాణదారులు నిర్మాను అమ్మడం ఆపేశారు. ఎందుకంటే వారికి లాభం తక్కువగా ఉండేది. అప్పుడు కర్సన్ భాయ్ ఒక అద్భుతమైన పని చేశారు. మార్కెట్‌లోని స్టాక్ అంతా వెనక్కి తెప్పిచ్చేసుకున్నారు. టీవీలో యాడ్స్ వస్తున్నాయి. కానీ షాపుల్లో పౌడర్ లేదు. జనం షాపుల దగ్గర గొడవ చేయడం మొదలుపెట్టారు. అప్పుడు ఒక్కసారిగా స్టాక్ వదిలారు. దెబ్బకు రికార్డు సేల్స్ జరిగిపోయాయి. ఆ విధంగా నిర్మా సాధించిన విజయాన్ని చూసి షాక్ తిన్న ఎంఎన్‌సి కంపెనీలు వాళ్ళ ప్రొడక్ట్ ధరలను కూడా తగ్గించడం మొదలుపెట్టారు. కానీ నిర్మా ప్రతి పేదవాడి ఇంటిలోకి వెళ్ళిపోయింది ఆ సమయానికే. సబ్‌కీ పసంద్ నిర్మా అని కేవలం మాట మాత్రమే కాదు. అది ఒక నిజం. అప్పటికే కర్సన్ భాయ్ పౌడర్ నుండి సోప్సు, ఉప్పు చివరికి సిమెంట్ రంగంలోకి కూడా దూసుకెళ్లారు. ఈరోజు నిర్మా వేల కోట్ల విలువైన సంస్థ. కానీ దీని వెనుక ఉన్నది ఒకే ఒక్క వ్యక్తి మొండితనం. మీ దగ్గర ఉన్నది చిన్న ఐడియా కావచ్చు. కానీ మీ ప్లాన్ కరెక్ట్‌గా ఉంటే ప్రపంచ దిగ్గజాలను కూడా మీరు ఓడించవచ్చు అని మన కర్సన్ భాయ్ గారు నిరూపించారు. మరి నిర్మా యాడ్స్ విన్నప్పుడు మీకు ఏమనిపిస్తుంది? కింద కామెంట్ చేయండి.